దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడైన క్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. నీ మార్గాన్ని మొదట దేవునికి అప్పగించాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు నడిచేసి, నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగేసి, నీ ఇష్టం వచ్చిన పనులు చేసేసి దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశారు అనడం కాదు. కానీ మొదట నీ ఆలోచనలు, నీ తలంపు, నీ మార్గం, నీ ఉద్దేశాన్ని దేవునికి అప్పగించాలి. దేవుని చేతుల్లో పెట్టుకోవాలి. నన్ను నీవు నీ బిడ్డగా నడిపించు దేవా, నా కుడి చేపట్టుకుని నడిపించాను. దేవునిపై ఆధారపడాలి. నీవు అలా చేసినప్పుడు ఆయన నీ కార్యము నెరవేరుస్తారు. నీవే కార్యం తలపెట్టిన, నువ్వు ఒక వ్యవసాయం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, నీ విద్య విషయంలో, నీ భవిష్యత్తులో ఏది చేసినా దేవుడు నీకు నీ కార్యాలని నెరవేరుస్తారు, సఫలపరుస్తారు. ఎప్పుడు నీ కార్యం సఫలమవుతుందంటే నీ హృదయపూర్వకంగా దేవునిపై నువ్వు ఆధారపడినప్పుడే మాత్రమే. దేవునిపై నువ్వు ఆధారపడుతున్నావా ప్రియబిడ్డ? దేవాది దేవునిపై నమ్మకం ఉందా? దేవుడు నాకు మేలు చేస్తారు, అద్భుతాలు. నిజంగా ఈ భూ సంబంధమైన మేలులు, బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ మనకి ఎప్పుడు ఉంటాయి. కానీ ప్రాముఖ్యంగా ఈ లోకాన్ని మనం విడిచినప్పుడు పరలోక రాజ్యానికి వారసులం కావాలి. అదే అత్యవసరమైనటువంటిది. కాబట్టి మోక్షం చేరడానికి మరి మొదట మనం ప్రయత్నం చేయాలి. అందుకే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. యథార్థ హృదయం కలిగి దేవుని ఎదుట నీవు నమ్మకత్వంగా జీవించినప్పుడు నీ కార్యాలు ఎందుకు నెరవేరు? ఒకవేళ శ్రమలు, బాధలు వచ్చినా సరే దేవుని నిన్ను విడిచిపెట్టరు. ఆయన నిన్ను విడివరి అన్నడు ఎడబాయన అంటున్నటువంటి దేవుడు. నీ కుడి ప్రక్క నీకు నీడగా ఉండే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదర, నీవే కార్యాన్ని తలపెట్టావు, నీ దేవుడు నీ హృదయవాంఛ తీరుస్తారు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నారు, నీ బిడ్డలను దీవించబోతున్నారు. సర్వశక్తి కలిగిన దేవుడు ఇప్పుడే నువ్వు మేళ్ళు చూడబోతున్నావు. ఎప్పుడైతే నువ్వు ధైర్యం కలిగి నీ మార్గాల్ని దేవునికి అప్పగించుకొని నీ ఉద్దేశాలని దేవుని చేతుల్లో పెట్టుకుంటావో, దేవుడు నీకు యజమానిగా, కాపరిగా, సుఖానిగా, తెరసాపగా ఉండి నిన్ను ప్రతి విషయంలో కీడు నుంచి తప్పించి మేలు చేసే దేవుడు. నా ప్రియ సహోదరి, నీవు ప్రతి విషయంలో విశ్వాసాన్ని కాపాడుకో. శోధనలు సహించేవారు ధన్యులు. అమ్మో, నేను ప్రభుని నమ్ముకున్నాక శోధనలు చేసే కొంతమంది అలా అంటారు, యేసు ప్రభుని నమ్ముకుంటే శోధనలు వస్తాయి. లేదు బిడ్డ, నీవు దేవుని నమ్ముకున్నందుకు శోధనలు రావు. మంచివారికి, చెడ్డవారికి, అందరికీ కష్టాలు అందరికీ సమానమే. అన్నీ సమానమే. సుఖాలు, దుఃఖాలు, కష్టాలు అన్నీ సమానమే. అయితే నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా నీకు ఎంతటి కీడున్నా కీడును మేలుగా మార్చే దేవుడు. కాబట్టి ఏ విషయంలో భయపడకండి. సమస్యలు, రుణాలు, ఇబ్బందులు, కష్టాలతో నలిగిపోతున్నావా? నీ ప్రభు నీ జీవితంలో వింతైనటువంటి మేళ్ళు చేయబోతున్నారు. విదేశాల్లో ఉన్న, స్వదేశాల్లో ఉన్న ప్రతి వారిని ఆయన చూస్తున్న దేవుడు, విడువని ఎడబాయిన దేవుడు. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, నువ్వు మాట ఇచ్చావునైనా. యేసు, నువ్వు సర్వశక్తిమంతుడు, బలవంతుడు. నీపై ఆధారపడిన వారు నువ్వు సిగ్గుపడినవి అద్భుతాలు చేసే దేవుడు, వింత కార్యాలు చేసే దేవుడు ప్రభా. మా బ్రతుకులు మొదటి నీ చేతిలో పెట్టుకుని మా కార్యాలు నువ్వు సఫలపరుస్తానంటున్నావు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మాట ఇచ్చి తప్పుకు నరుడు కాదు, నువ్వు నరుడు కాదు దేవా. సృష్టికర్తమైన దేవా, ప్రతి బిడ్డను దీవించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడి, మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను, దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాలను కాపాడండి ప్రభు. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులున్న, వ్యాధి బాధలున్న నీ నామంలో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి. నీపై ఆధారపడుటకు నేర్పించి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమెన్.